సార్ ఇప్పుడు నేనేం చేయమంటారండి? ఏం చెయ్యాలో తెలిస్తే నేనే చేసేవాడిని కదమ్మా. పొద్దు నుంచి ఆ విధవులు గ్లాసులు పట్టుకుని నాకు నీళ్లు నాకు నీళ్లు నాకు నీళ్లు నాకు నీళ్లు అంటున్నారు. వాటి డ్రమ్లో నీళ్లు లేవు. ఏం చెయ్యాలో తెలియదు. నేనే ఏదైనా ఏర్పాటు చేయనండి. చేయగలవా? చేసే తల్లి ఏదో విధంగా డ్రమ్ము నింపే. వెళ్ళమ్మా, వాళ్ళకు తలా చుక్క పంచి పెడతాను. వెళ్ళమ్మా, వెళ్ళు 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 వెళ్ళు. నింపే తల్లి నింపే. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఏమిటి ఇవాళ ఏదో నా బర్త్డే అయినట్లు బొకే ఇస్తున్నారు? అవును, ఇవాళ మీ బర్త్డేగా? కాదు, అందరిలాగా నా బర్త్డే సంవత్సరానికి ఒకసారి రాదు, 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఒలింపిక్స్ గేమ్స్ లాగా. ఎందుచేత? నేను ఫిబ్రవరి 29న పుట్టా. మరి ఇన్విటేషన్ కార్డు ఎవరు ప్రింట్ చేయించారు? కార్డు కూడా వేయించారా? ఎవరు వేయించారు చెప్పమా? నేనే వేయించాను. నువ్వేయించావా? డాక్టర్ గారి మీద ఎంత శ్రద్ధ ఎందుకు తీసుకున్నావు? ఆయన మీద శ్రద్ధతో కాదు, నేను ఈ హాస్పిటల్కి రప్పించింది. నువ్వు రమ్మంటే రావు గనక ఈ విధంగా రప్పించాను. ఎందుకు మీరు మీ బ్రెయిన్ కి స్ట్రెయిన్ ఇచ్చి ఈ పని చేశారు? ఇతనికి పిచ్చి పట్టినప్పుడు మీరే కదా ఇతనికి ట్రీట్మెంట్ ఇచ్చారు. yes. ఐ యు నాట్ అషేమ్డ్ టు యాక్సెప్ట్ ఇట్. మీరే కదా అతనికి పిచ్చి తగ్గిందని చెప్పారు. తగ్గింది కాబట్టి తగ్గిందని చెప్పాను. ఏం తగ్గింది? వంకాయ్. అతను ఇంకా పిచ్చి గంతులు పిచ్చి వేషాలు వేస్తూనే ఉన్నారు. అలాగా? మీరు కూడా డౌట్ పడతారండి డాక్టర్. నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్న నేనా ఆవిడ? ఆవిడే. మీ బర్త్డే కార్డులు ప్రింట్ చేయించింది నేనా ఆవిడ? ఆవిడే. వాళ్ళ ఇంట్లో టీవీ పగలగొట్టి రేడియో విసిరేసింది నేనా ఆవిడ? నేను చూడలేదు, అయినా ఆవిడే. వాళ్ళ ఇంట్లో వాళ్ళని కోతులా రక్కేసి కుక్కలా ఖర్చేసింది నేనా ఆవిడ? ఏమో నాకు తెలీదు. డెఫినెట్ గా ఆవిడే. ఆవిడే 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 ఆవిడే. అయితే ఇంకెందుకు ఆలోచన? తోసేయండి లోపలికి. నాకు పిచ్చి పట్టిందని చెప్తే చంపు. చూసారా ఇప్పుడు మీరు వదిలితే నన్ను చంపేసేటట్టుంది. ట్రీట్మెంట్ నర్సెస్ నరసింహ గారు బాబు నేను తీసుకెళ్తాను. కొట్టకండి. ఎందుకు కొట్టకండి? ఎందుకు కొట్టకండి? కొట్టకుండా ఎట్లనే కొట్టకుండా. ప్లీజా? ఎందుకే ప్లీజు? కళ్ళాలు పట్టుకుని కొడతావేంటి? నీకేం బాబు, మొన్నటిదాకా రౌడీ ఏం చేసేసి బతికేసావు, ఇప్పుడేమో బిజినెస్ చేస్తున్నావు. కానీ మేమట్ట కదే, మేము తమర్లాగా రౌడీజం చేయలేమే. పొద్దున్నే 7 గంటలకు నిద్రలేచి మొహం కడుక్కొని స్నానం చేసి తినక టిఫిన్ తిని ఇది గట్టించిన దిక్కుమాల టిఫిన్ బాక్స్ ఒకటి బ్యాగులో పెట్టుకొని పడుతూ లేస్తూ బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ టైంకి బస్సు రాక ఎప్పటికో వెయిట్ చేయగా బస్సు వచ్చి అది ఎక్కడానికి ఎక్కడ లేని జనం వచ్చి ఎక్కడానికి నాకు చిరాకు వచ్చి ఎక్కిన తర్వాత ఆయాసం వచ్చి బస్సులో నిలబడడానికి చోట్లేక కూర్చోడానికి సీట్ లేక నానా ఇబ్బందులు పడుతుంటే ప్రతి బస్ స్టాప్ లో కూడా మతాబులోకి మందు కూరినట్టుగా కండక్టర్ గారు జనాన్ని కూరుతా ఉంటే అష్ట కష్టాలు పడుతూ ప్రయాణం చేస్తూ దిగవలసిన బస్ స్టాప్ లో దిగడానికి వీలు లేకపోతే నెక్స్ట్ స్టాప్ లో దిగి మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ వచ్చి ఆఫీసుకు ఆలస్యంగా వెళ్లి ఆఫీసర్ గారి చేతిలో అందరి ముందు డబ్బులు తిని సాయంత్రం దాకా పనిలో కొట్టుకుని అయిపోయిన తర్వాత మళ్ళీ బస్సు పట్టుకుని పడుతూ లేస్తూ ఇంటికి వచ్చి 4 చెంబులు నీళ్లు పోసుకొని కొంచెం రిలాక్స్ అవుదాం కదా, 2 పెగ్గులు వేసుకుందాం కదా అని చెప్పి నేను అనుకుంటుంటే 2 దెబ్బలు వేస్తుందని 2 దెబ్బలు కొట్టి నేను 2 పెగ్గులు వేసుకోవాలి. ఇక్కడ భానుమతి అని ఒక పుణ్యాత్మురాలు ఉండాలట. మా మేడం గారండి. నేనేనండి. ఎవరు మీరు? ఇటండి. నమస్కారం అమ్మా. నమస్కారం. భానుమతి అంటే మీరేనా? అవును. ఎప్పుడో విప్పర్నారాయణ సినిమాలో చూశాను. రంగా నేను ఆ భానుమతిని కాదండి, ఈ హాస్టల్ వార్డెన్ భానుమతిని నేను. అయ్యయ్యో క్షమించమ్మా, ఏదో తెలియక అనేశాను. కూర్చోండి. రంగా రంగా పాండురంగా. ఏమిటో ఆ పాండురంగడి లీలలు. తమరు? నేను శ్రీమన్నారాయణ పాండురంగ గోపాలనమ్మా. పూరి, పండరీపురం, శ్రీరంగపట్టణం, చిలకలపూడి ఇత్యాది పుణ్యక్షేత్రాల నుంచి పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నాను. అలాగా స్వామి, నేను వైష్ణవ భక్తురాల్ని. గర్ల్స్, అమ్మాయిలు త్వరగా స్వామి గారు ప్రసాదం తీసుకొచ్చారు. పాండురంగడి ప్రసాదం తీసుకోండి అందరూ. నమస్కారం ఏంటి? నమస్కారం స్వామి. పాండురంగ అర్పణం, పాండురంగ అర్పణం. ఇక్కడ నా మనవరాలు ఉండాలి, ఆవిడ్ని ఒక్కసారి చూసి పోదామని వచ్చాను. పేరు స్వామి? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను.
అప్పుడు సన్నగా పొడుగ్గా ఉండేది. ఇప్పుడు లావయిందో కురసయ్యిందో. సత్యమ్మ అని పిలుస్తూ ఉండేవాళ్ళం. ఓ సత్యమ్మ. ఊరు ఉండ్రాజవరం. ఏమిటో తల్లి పాడు పేర్లు ముక్కలు ముక్కలుగా విరిచేస్తున్నారు. పిలిచారా మేడం? మీ తాతగారట. అమ్మా సత్యమ్మ. తాతగారు? తాతగారా? నాకు తాతగారు లేరు. నేను తల్లి. ఈ మీసాలు దులపాలు లేనప్పుడేవో చూసావు నన్ను. రా తల్లి రా. నేనమ్మా శ్రీమన్నారాయణ పాండురంగా గోపాల్ని, వేణుగోపాల స్వామి సోదరుణ్ణి. బావకి తాతకి తేడా తెలియకుండా పోయింది. పాండురంగా ఈ కాలపు పిల్లలను చూడను అన్నాను. తాత అని పిలిపించుకుందామని వచ్చాను. బావా అని పిలిపించుకోవాల్సి వచ్చింది. రంగా రంగా పాండురంగా. ఏమిటయ్యా? ఏమిటి పిలుపు? ఏమిటి కర్మ? ఏమిటి పరీక్ష? స్వామి స్వామి అపచారం, స్వామి అపచారం అని చెప్పి చంపలేసుకోవే. అచ్చా అపచారం అపచారం. ఎంత కాలమైంది తల్లి నిన్ను చూసి. అమ్మా నా మనవరాల్ని ఏకాంతంగా నాతో 10 నిమిషాలు పంపిస్తే ఆ పాండురంగడి కీర్తనలు నేర్పి పంపిస్తానమ్మా. స్వామి అలా చూస్తారేమరా? అక్కలిత బ్రహ్మచారి వారి పాదాలకు నమస్కారం చేస్తే మీకు మంచి మొగుళ్ళు వస్తారు. కానివ్వండి. అక్కర్లేదు తల్లి. ఆ పాండురంగడిని సేవించి ఆ భజనలు చేస్తేనే చాలు. రంగా రంగా పాండురంగా. బట్టలు చాలా బాగున్నాయి కదా బాబాయ్? బాగున్నాయి బాబాయ్. మరమనిషి అంతే కదా. పదవై. ఏంటో నడపడం? బ్రేక్ లేదు, సీట్ లేదు, పైగా సౌండ్ ఏంటి? ఇది స్కూటరా లేకపోతే ట్రాక్టరా? చాలా ఊరుకోండి. సైలెన్సరు లేదా? కనీసం లైసెన్స్ అన్న ఉందా? లైసెన్స్ ఎందుకు లేదండి? ఇదిగో. అమ్మో నా లైసెన్స్ ఏది? ఏదే? స్కూటర్ మింగేసిందా లేకపోతే మేమేమైనా నవిలి మింగేసాం అనుకున్నావా? 50 ఏం కర్మ? 52 తీస్తా. డ్యూటీలో ఉన్న పోలీసులు పేకాడమంటావా? 50 కాదు 100 తీ. లేకపోతే బండి ఇచ్చేయి. ఏదో బండి ఇచ్చే బాబాయ్, దరిద్రం పోద్ది. బాబాయ్ ఎవరో కొట్టారు. నేనేరా? పేకాట్లో ఇది నా మొదటి సంపాదన, సెంటిమెంట్. ఈ చైతన్య రథం మన దగ్గర ఉంటే ఎన్టీ రామారావు లేకపోతే ఎంటీ రామారావు 100గా. ఇంకాసేపు మనం ఇక్కడే ఉంటే మన కూడా తింటాడు. పద. గురు నువ్వా? సారా ఏంటి వాడు ఎంత ధైర్యం చేసి నాగంలోకి వచ్చేసావు? సేవ్ చేస్తాడు భయవేలేదా? లేకపోతే నీకే మగతనం గుర్తొచ్చిందా? అదే ఇవాళ రిపబ్లిక్ డే కదా, టీవీలో పోలీస్ పెరేడ్ చూపిస్తారేమోనని చూద్దామని. ఏ గురు, అబ్బా మరీ అంత డ్యూటీ మైండ్ ఎలా గురు? ఎదురుగా పడుచు పిల్ల నేనుంటే ఇటు చూడక పెరేడ్ చూస్తానంటావేంటి? అది ఎంతోసేపు లేదు, 10 నిమిషాలే. అది చూసి ఏమొస్తుంది చెప్పు? ఆ 10 నిమిషాల్లో ఎన్నో ముద్దు ముచ్చట్లు తీర్చుకోవచ్చు. రా. అమ్మో టైం అయిపోయింది. నీతో నాకు కుదరదు కానీ నా దారి నేను చూసుకుంటాను. వెళ్ళు, ఎప్పటికైనా నువ్వు నా దారికి రావాల్సిన వాడివేలే.